ఇక్కడైతే చూస్తుండొచ్చు మనం బీఆర్ఎస్ భవన్ లో ఈరోజు చాలా మంది కార్యకర్తలు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడం గానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం గానీ ఈరోజు చాలా జరుగుతుంది. మరి ఇక్కడైతే కొంతమంది ఉన్నారు శంకర్పల్లి నుంచి వచ్చిన వాళ్ళు, మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం మేడం. ఫస్ట్ ముందుగా మీరు ఏ పార్టీ ఉండే అన్న? బీఆర్ఎస్ మేడం. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి ఎక్కడ మొత్తం బీఆర్ఎస్ ఉన్నారు. అయితే ఇక్కడ చేవెల నుంచి చాలా మంది వచ్చి ఈ రోజు బీఆర్ఎస్ లోకి జాయిన్ అవుతున్నారు అని అంటున్నాం. మేడం మేము ముందు బీఆర్ఎస్ లో ఉన్నాము కాబట్టి మా క్యాండిడేట్ ఎంపీ ఎలక్షన్ లో బీజేపీలో పోయింది కాబట్టి మళ్ళీ రిటర్న్ లో మనం బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి అందరం మళ్ళీ ఇక్కడ వచ్చాం. అందరు ఇక్కడికి వచ్చారు. అయితే అన్న మరి చేవెల 6 పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెట్టిన 6 పథకాలు అందినాయి అన్న. ప్రస్తుతానికి అయితే ఒక బస్సు కూడా ఏదండి మేడం. బస్సు ఒకటి లేడీస్ ఏదండి. ఇంకా మిగతా 5 పథకాలు అన్న. రైతు బంధు వాళ్ళలేదు, రైతు బంధు రాలేదు. అయితే రైతు బంధు పడింది అని అంటున్నారు, కొంతవరకు అయితే పడింది అని అంటున్నారు. మరి ఎవరికి కొంతమంది మొత్తం మంది పర్లేదు. రుణమాఫీ కూడా 100% కాలేదు, కొంతమందికి అయింది. ప్రతి విలేజ్ 1-2-3 అయింది రుణమాఫీ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు అంటే రుణమాఫీ కూడా 2 లక్షలు 1 లక్ష వరకు జరిగినాయి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? 100% మేడం. 25% అయింది, 70% కావాలి. 70% కాలేదు. ఎందుకంటే మొత్తం అయిపోతే గడపడదు అని చెప్పేసి చిన్న వాళ్ళకు 20 గుంటలు 30 గుంటలు ఎకరా 2 ఎకరాలు అలా కొద్దిగా వరకు అయింది. అంతవరకు బడ్జెట్ అంతవరకు అయింది, ఉదయం కాలేదు. అయితే ఎవరైనా సరే అధికారం పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటారు ఎవరైనా, కానీ ప్రతిపక్షం పార్టీలోకి జాయిన్ కావాలి అని ఎందుకన్నా? మేమంటే తెలంగాణ జాతీయ పిత కేసీఆర్ గారు తెలంగాణ గురించి మస్తు రోజు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టి ఆయన గురించి చాలా మంది ఎన్నో పథకాలు చాలా మంది లబ్ధి పొందిరు. కళ్యాణ లక్ష్మి గాంధీ, షాదీ ముబారక్, కరెంట్ 24 hours కరెంట్ ఇచ్చిన బాగానే ప్రతి విలేజ్ ప్రతి ఐటమ్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఉన్నంత వరకు కూడా 100% ముందు బీఆర్ఎస్ లో ఉన్న టీఆర్ఎస్ వచ్చినా సరే కానీ 100% టీఆర్ఎస్ ఉండిపోతాం. ఎందుకంటే ఆయన మంచి మనిషి. ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి అయినటువంటి ఆయన ఇంతకుముందు ఇప్పుడు మంత్రి చేయలేడు, ఆయన పెద్ద అనుభవం కూడా లేదు. ఇప్పుడున్న ఇంకా 5 మంది 6 మంది ఇప్పుడు మంత్రి పదవులు ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పుడు పడుకుంటే ఆయనకి ఇంకా అర్థం కరెక్టే కదా. ఇప్పుడు మంత్రి పదవులు ఇంక పక్కలోకి వెళ్ళాడంటే ఆయన మీద ఎంత ఫోకస్ చేస్తారు వాళ్ళ దాంట్లో వాళ్ళకి అనేది ఆయనకు అంత స్వార్థమైన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు అందరు కోరి ఎంతో చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చేసేసాం, ఓకే అయ్యండు. ఎంట ఉన్న వాళ్ళు కూడా ఇవ్వకపోవడం కూడా ఎంత సహజం. అది పని కానిస్తలేడు మొత్తం. మీకు పిలిచి 10 నెలలు అయిపోతుంది, ఇంకా 35-30 నెలలు ఏముండదు, అంతే అయిపోయాయి. తోగు ముదురుకుంటూ కూర్చుంటాడు అయిపోతుంది. ఇక్కడ చేసింది ఏమి చెప్పాడా? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, దానికి మన తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇట్లా. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం 2500 గానీ మన గ్యాస్ సిలిండర్ 500 గానీ అమల్లోకి వచ్చినాయని అంటున్నారు. ఈ 500 సిలిండర్ మాత్రం అమల్లోకి వచ్చిందని అంటున్నారు. మేడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు 44 పైన ఇచ్చేది. తర్వాత 2 మంత్స్ ఇచ్చారు, 316 రూపాయలు ఇచ్చారు. కాంగ్రెస్ తర్వాత 2 నెలలు ఇచ్చేసి మొత్తం బ్యాగ్ చేసి పారేసి మళ్ళీ రావడం జరుగుతుంది. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇచ్చిన పథకాలు మేము అన్ని ఇస్తూనే ఉన్నాం, కాకపోతే ప్రతిపక్షం వాళ్ళు మా మీద నిందలు వేస్తున్నారు అని అంటున్నారు. మేడం స్టేట్మెంట్ ఉంటది, బ్యాంకులు ఉంటాయి, అన్ని ఆటోమేటిక్ రికార్డు మొత్తం ఉంటది. ఇప్పుడు కిసాన్ మోడీ పథకం మీద 2000 ఆటోమేటిక్ నరేంద్ర మోడీ వేస్తున్నాడు కాబట్టి 100% వేస్తున్నా సక్సెస్ఫుల్. అది కేంద్రం చేస్తుంది. కేంద్రం సాధ్యమంత కేంద్రం వాటా ఇంచుమించు మా రాష్ట్రానికి ఇచ్చేస్తున్నాడు. కానీ వీళ్ళు మన రాష్ట్రం సంబంధించిన వాటే ఆపేస్తున్నాడు మొత్తం. ఇప్పుడు వాళ్ళు మంత్రి పదవులకు వాళ్ళు చెప్పాలన్నా వాళ్ళకి ఎవరు బాధ్యత తప్ప చెప్పింది. మాకు ఇప్పుడు మనకు వచ్చే పబ్లిక్ వచ్చే పథకాలు రావాలన్నా ఏం రాకుండా చేస్తే ఇంకో 30 నెలలు అయితే పథకం ఆయన పాటే పోతుంది. ఆయన వచ్చే 5 సంవత్సరాలు కూడా నేనే గెలుస్తా నేనే ఉంటాను అంటున్నారు. మేడం నేనేమంటే ఏదైనా కానీ ఒకరితో సాధ్యమైన పని కాదు. కేసీఆర్ చేసిన పనుల బట్టి వ్యక్తిగతంగా మనిషిని బట్టి రేవంత్ రెడ్డి గెలిచిండు. సాధ్యమైతే ఒక 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాబట్టి కొంత చూద్దామని మరి అంత పూర్తిగా ఓట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చూసిన తర్వాత ఇప్పుడు మాత్రము మళ్ళీ వేసే సిద్ధత ఏ రైతు లేడు, ఏ ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు ఒక రైతుకు నెలకు 2500 ఇస్తామని చెప్పిండు. ఆ 2500 ఇస్తారని చెప్పి పుల్లలకు పోతే పబ్లిక్ అదే కొడుతుంది, అదే గడపడి నడుస్తా ఉంది. వాళ్ళు ఇయ్యడానికి కాదు. 100% రేవంత్ రెడ్డి ఇచ్చింది వాస్తవంతో బస్సు సౌకర్యం లేడీసుకుంది 100% సక్సెస్ఫుల్. అది దానికి నేను కూడా ఒప్పుకున్నాను. టీఆర్ఎస్ ఉన్నా దానికి సక్సెస్ఫుల్ గ్యారంటీ. మేమైతే దానికి ఇస్తారు కాబట్టి అప్పుడు మా వాళ్ళు పోతారు కాబట్టి నేను 100% చెప్తున్నా ఇది సక్సెస్ఫుల్. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు మళ్ళీ ఫస్ట్ బీఆర్ఎస్ లో గెలిచి ఎమ్మెల్యేగా మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిండు. మేడం ఆ రోజు చేవెళ్ళలో కేసీఆర్ మీటింగ్ పెట్టింది కాబట్టి ఆ రోజు ఆ పబ్లిక్ లా ఒక మా మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి ఖర్చు పెట్టి ఆయన ఆ ప్రోగ్రాం గట్టి చేసింది కాబట్టి ఆ మెజార్టీతోని కాళ యాదయ్య గెలవడం జరిగింది. రాని ఏడలా
కేసీఆర్ చెప్పినందుకే కాలేదు, మళ్ళీ వచ్చినా జీవితం ఇంత క్లోజ్ అంటే మళ్ళీ రాలేదు కాదు. ఈ యాదకి వెళ్ళడానికి కారణం కూడా గోవర్ధన్ రెడ్డి లీడ్ మొత్తం చూసి కూడా శంకరపల్లి మండలంలోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన ముఖం చూసి కాదు, ఆయన ఈ పార్టీ మారుతుంటాడు, అది చేస్తుంటాడు, ఈయన చేస్తుంటాడు, ఆయన చేస్తాడు. కేసీఆర్ ముఖం చూసి, గోవర్ధన్ ముఖం చూసి ఆయన కొద్దిపాటి ఓట్లతో గెలిచిన, ఆయన పెద్ద వేలతో గెలవాడు. ఆయన కొద్దిపాటి ఓట్లతో గెలుస్తున్నాడు. ఇక ఇంకా తక్కువ వచ్చింది కదా, మళ్ళీ కాంగ్రెస్ లో పోదాం, మళ్ళీ గెలుస్తా. ఆయన మొత్తం మీద ఇంట్లో డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఒక్క పని చేసింది లేదు, ఏం చేసింది లేదు. అయితే ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఏం డెవలప్ చేయలేదు. మేడం ఒక్కటి చివరిలో కాలే అయితే గెలిచిన తర్వాత దగ్గర దగ్గర 15 వరకు ఒక విలేజ్ ఒక రాలేడు, ఒకరు మాట్లాడలేదు. ఒక కారు ఉంటుంది, 2 గన్మేలు ఉంటుంది, ఆటోమేటిక్ లేకపోతే ఏం ప్రయోజనం లేదు, ఏం చేసింది కూడా ఉండదు ఆయన. 100% ఏం చేయలేడు కూడా. అంటే నేను కూడా విలేజ్ లో ఉంటా కాబట్టి నాకు తెలుసు. అంటే నేను ఇంతవరకు మేడం ఒక నేను చెప్తున్నా ఒక్కటే, శంకర్పల్లి కాంగ్రెస్లో కానీ నవపేట మండలం కానీ ఒక విలేజ్ పోయి అడిగాను మేడం వచ్చి. మొత్తం శంకర్పల్లి మండలం కానీ నవపేట మండలం ఎక్కడైనా చూడండి, ఏ విలేజ్కి రాలేదు ఇంతవరకు. అని ఆయన పని ఏందో ఆయన వేసుకుని సొంత పనులకు వేసుకుంటారు కానీ పబ్లిక్ గురించి పనిచేసే వ్యక్తి అయితే కాలేడు ఇప్పటికి. ఫస్ట్ ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చిండు. ఇలా మన టీఆర్ఎస్ గెలిచి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పోతాడు, మళ్ళీ దీనిలో గెలిచి తర్వాత బీజేపీలో పోతావు, లేకపోతే కమిషన్ లో పోతావు. ఎక్కడ గెలిస్తే అక్కడ పోయేటటువంటి ప్రశ్న. ఆయనకి ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోయేటట్టు. అయితే కాళయ్య ఏమన్నారంటే, నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నానంటే డెవలప్ చేయడానికి అని అంటున్నారు. మరి అది వాస్తవమేనా? ఒకటి డెవలప్ అన్నావు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డెవలప్ చేసిందా? కొన్ని రైతులను డెవలప్ చేసిందా? ఏ రకంగా డెవలప్ చేసింది ఒకసారి ఆయన ఎమ్మెల్యే తీసుకొని ఎమ్మెల్యే పదవి ఉండి ఆయన ఏ రకమైన డెవలప్ చేశాడు? మా శంగబాద్ సైడ్ రోడ్లు చూడబెట్టున్నాయి. ఇప్పుడు గుంతల రోడ్డు అక్కడక్కడ యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు. మాది చేవెళ్ళ నియోజకవర్గం, శంకరపల్లి మండల్, మహాలింగపురం గ్రామ సర్పంచ్ మాజీ మాణిక్రెడ్డి నా పేరు. బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నేను. చేవెళ్ళలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందండి. చేవెళ్ళలో ఉప ఎన్నికలు వస్తే మాత్రం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలవడం ఖాయం. అంటే ఇప్పుడు చాలా మంది ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్ళాలని అనుకుంటారు, కానీ అసలు అధికార పార్టీ నుంచి ఉన్నాం కాబట్టి మన ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారు, ఎందుకు అనుకోవచ్చు? ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడడం జరిగింది, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు, మళ్ళీ కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది. బిఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తాడు మళ్ళీ కూడా బిఆర్ఎస్ పార్టీ. అయితే ఇంతవరకు మళ్ళీ చెవెలలో కాంగ్రెస్ స్కీమ్స్ ఎలా నడిచిన 6 గ్యారంటీలు ఎలా అమల్లోకి వచ్చినాయి? 2 మాత్రం అమలుకి వచ్చినాయి. ఫ్రీ బస్ అని చెప్పారు, గ్యాస్ చెప్పారు కానీ గ్యాస్ 20% వస్తుంది, ఇంకా 80% రావట్లేదు. ఉచిత కరెంటు బిల్లు కూడా అమల్లోకి వచ్చింది కదా, అది కూడా అంతే, అది 20% వచ్చింది, 80% రావట్లేదు. రైతు భరోసా కూడా అన్ని ప్రాంతాలకు ఇచ్చినామని కూడా రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఎన్నో పథకాలు పెట్టారు కానీ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు, ఇల్లు కూడా లేవు ఇప్పటి వరకు కూడా, ఏ ఒక్క అమలు కూడా చేయలేడు. స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ ఇంతలాకి వెళ్ళిపోతారు, మళ్ళీ దాన్ని అదే చెప్పేసేస్తారు, ముందుకు తీసుకొస్తారు, జనాలకు మళ్ళీ వదిలిపెట్టేస్తారు. ఈ రోజు ఎంత మంది కార్యకర్తలు జాయిన్ అయిపోతున్నారు కొత్తగా మన పార్టీలోకి, బిఆర్ఎస్ పార్టీ? ఈ రోజు ఒక 500 మంది కార్యకర్తలు జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ.